గారు మరి ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కదా చాలా వాటిపైన అనడం కానీ హిందూ టెంపుల్స్ పైన దాడి కానీ జరుగుతున్నాయి. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వాళ్ళు కేసు పెట్టిర్రు, ఎక్కడో నార్త్లో ఎక్కడో అయితే ఢిల్లీలో దగ్గర ఆమె అంటే ఇప్పుడు అక్కడికి పిలిపించి పెట్టినప్పుడు ఇప్పుడు మనం కూడా ఇండియాలో చాలామంది ఉన్నారు, చాలామంది హిందువులు ఎక్కువ ఉన్నారు అని అంటారు. మరి అందరు ఎందుకు కేసు పెట్టట్లేదు? నిజంగా హిందువులందరూ కనుక తిరగబడి సంఘటితం అవ్వగలిగితే భారతదేశం రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే యూనిటీ ప్రకారం కూడా మన హిందూస్ ఎక్కువ ఉన్నారు. భారతదేశంలో హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉంది. ఎందుకు పడటం లేదు, ఎందుకు ప్రశ్నించలేదంటే వీళ్ళకు వర్గపోరు ఎక్కువ ఇష్టం మన హిందువులకు. అలాగే ఈ వర్గపోరు మధ్యలో ఈ కులగజ్జి ఒకటి ప్రవేశించింది కదా. ఈ కులగజ్జికి తోడు ఆజ్యం పోసినట్టు రాజకీయ కుతంత్రం, రాజకీయ కుబుద్ధి ప్రవేశించింది కదా. వీటి వల్లనే వీళ్ళు ఐకమత్యం కాలేకపోతారు. అంతేకాకపోతే ఏదో ఒక దినం రాక తప్పదు, అందరూ సంఘటితం కాక తప్పదు. ఈ దేశం హిందూ దేశంగా డిక్లేర్ కాక తప్పదు, ఈ దేశం సనాతనంగా పట్టాభిషేకం కాక తప్పదు, అవుతుంది. అప్పుడు ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి గురుదేవా, క్రైస్తవుల పరిస్థితి ఏందని మీరు అడగవలసి వస్తే నేను ఒక విషయం చెప్తాను. ఈనాడు అమెరికాలో మన వాళ్ళు బ్రతుకుతున్నారు, దుబాయ్లో మన వాళ్ళు బ్రతుకుతున్నారు, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. అక్కడ మన వాళ్ళు బ్రతుకుతున్నారు, అక్కడ సిటిజన్షిప్ కూడా పొందుతున్నారు. అంతవరకే. వాడు ఎప్పుడు పోమంటే అప్పుడు పోవాలి మనోళ్ళు. ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి కూడా అదే కావాలి. ఈ దేశం హిందువులది, మీరు జీవించండి. మీరు ఇంకొక మంచి మహాలు కట్టుకోండి, ఇంకొక కిలా కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, లక్షల కోట్లు సంపాదించండి. కానీ ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం, ఈ దేశం యొక్క హక్కు హిందువులదే. లేదు ఈ దేశం మాది, దీని మీద మాకు కూడా హక్కు ఉంది, మా తాత ముత్తాతలు కూడా తాజ్మహల్ కట్టిండ్రు, చార్మినార్ కట్టిండ్రు, కుతుబ్ మినార్ కట్టిండ్రు, ఎర్రకోట కట్టిండ్రు, అది కట్టి ఇది కట్టిండంటే जो इस देश का पालन है, इस देश का परिपालिका है, जो बांधा से तुम्हारा दादा परदादा है, उनका दादा परदादा का भी जमीन नहीं है, ये देश नहीं है. మీ తాతది కాదు, ముత్తాతది కాదు, వాళ్ళ ముత్తాతది కాదు ఈ దేశం. ఎంతమంది ముత్తాతలు పోయినా, వాళ్ళ తాత ముత్తాతలు పోయినా కూడా ఈ దేశం మా తాతలది, మా ముత్తాతలది. వాళ్ళ తాతల ముత్తాతలు కూడా హిందువులే అనుకుంటే, ఒకవేళ వాళ్ళు అనుకుంటే, ఆ విషయానికి వస్తే ఆ తాత ముత్తాతల కన్నా కూడా ముందు మా తాత మా ముత్తాతలు ఉన్నారు. ఈ దేశం హిందువులది. ఎలా చెప్పగలుగుతున్నారండి పరాశ్రీ స్వామి గారు అని మీరు అనుకుంటే, ఈ దేశాన్ని భౌగోళికంగా మీరు పరీక్ష చేసుకుంటే, భౌగోళికంగా చారిత్రక ఆధారాలను కనుమరుగు చేస్తారు. ప్రకృతిని ఎవరు మార్చలేరు కదా. ప్రకృతి పరంగా, ప్రకృతి సాక్ష్యంగా ఈ దేశం హిందువులదని మేము డిక్లేర్ చేసి చూపిస్తాం. మీరు నిరూపించుకోగలరా? మీరు కట్టిన కట్టడాలకు మాత్రమే మీ ఆనవాళ్ళు పరిమితం అయిపోతున్నాయి. మీరు కట్టుకున్న మసీదులు కానీ, మీరు ఆక్రమం చేసుకున్న వక్ భూములు కానీ, లేకపోతే మీరు కట్టుకున్న మీ ఇండ్లు, మీ భవనాలతో ఈ దేశం మాది అని మీరు నిరూపించుకోగలరు. కానీ ప్రకృతి సాక్ష్యంగా పంచభూతాల యొక్క నిరూపణతో ఈ దేశాన్ని భౌగోళికంగా ఎవరిదని మీరు నిరూపణ చేయగలరా? చేయలేరు. ఈ దేశంలో ప్రవహించే అన్ని జీవనదులకన్నిటికీ, అన్ని నదులకన్నిటికీ హిందువుల పేర్లే ఉన్నాయి. అవైతే సహజ సిద్ధంగా ఏర్పడ్డవే కదా, మనమైతే వాటి పేర్లు పెట్టలేదు కదా. అనాదిగా ఎప్పుడైతే భూమి మీద మానవుని యొక్క విజ్ఞానం వికాసమై మనుజుని యొక్క పరివర్తనం జరిగినప్పటి నుంచే పేర్లు వచ్చాయి. ఎన్ని లక్షల సంవత్సరాలు అయిందో. ఎప్పుడో భగీరథుడు తపస్సు చేసి గంగను నేలకు తెచ్చానట. ఎప్పుడు తెచ్చాడు? అప్పుడు మీరున్నారా? మీ అస్తిత్వం ఉందా? కైలాస పర్వతానికైతే మనం పేరు పెట్టలేదు కదా. ఎప్పుడు ఏర్పడింది కైలాస పర్వతం? ఇట్లా ఏ విధంగా చూసుకున్నా అరుణాచల శిఖరం గురించి ఇంతవరకు ఎవరు కార్బన్ డేటింగ్ చేసి చెప్పలేదు. వింధ్యా పర్వతాల గురించి కూడా ఏ శాస్త్రవేత్త చెప్పలేదు. అగస్త్యుల వారి సంవాదం చేత వింధ్యాచల పర్వతం గురించి ఒకటి నిరూపణ మనకు అర్థమవుతుంది. వింధ్యవాసినైనటువంటి జగన్మాత యొక్క నిరూపణ చేత మనకు ఆ వింధ్యాచల పర్వతాల యొక్క మహత్యం తెలుస్తుంది. ఇట్లా ఎన్ని, శబరిమల, భద్రాచలం, శ్రీశైలం, నల్లమల అడవుల గురించి చాలా పెద్ద కథనే ఉన్నది. శేషాచలం కొండల గురించి ఇంకా కథనం ఉన్నది. ఇలా చూసుకుంటే భారతదేశమంతయు కూడా పర్వతాలు కానీ, నదులు కానీ, సెలయేర్లు కానీ, సరస్సులు కానీ, దండకారణ్యములు కానీ ఏమి చూసుకున్నా
ఊర్ల పేర్లు, పట్టణాల పేర్లు, నగరాల పేర్లు, అన్ని రాజధానుల పేర్లు ఎన్ని చూసుకున్నా అన్నీ హిందువులవే, అన్నీ హిందువులవే. ఈ విధంగా నిరూపణ చేసుకోవాల్సి వస్తే నిరూపణ అవుతుంది. ఇది కాకుండా ఇంకా కట్టడాల ప్రకారంగా నిరూపణ చేసుకోవాలనుకుంటే కైలాస టెంపుల్ అని ఒకటి ఔరంగాబాద్లో ఉంది. ఎంతమంది చూశారు? కైలాస టెంపుల్ ఔరంగాబాద్లో అది. అలాగే తంజావూరు బృహదీశ్వర ఆలయం చూసారా అది. అలాగే నటరాజస్వామి, చిదంబర క్షేత్రం గురించి ఇంతవరకు భూప్రపంచంలో ఏ శాస్త్రవేత్త వాటి గురించి పరిశోధన చేయలేకపోయాడు. మహారాష్ట్రలో హరిహర కోట అని ఒకటి ఉంటుంది. అక్కడ శివలింగం ఉంటుంది, శివాలయం ఉంటుంది, పురాతనమైన శివాలయం. 3 స్తంభాలు ఊడిపోయినాయి, ఒక స్తంభం ఆనుకొని ఉన్నది. ఇలా కూడా మన ధర్మం నిరూపణ అవుతుంది ఈ హిందువులదని. ఇవేవి కాదంటే ఈ దేశంలో కోట్ల మంది సాధు సత్పురుషులు ఉన్నారు కానీ ముల్లాలు పాస్టర్లు లేరు. కోట్ల మంది సాధువులు, సంతులు, అఘోరాలు, నాగసాధులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎందరో సిద్ధాంతులు, విప్రులు, వేదులు ఇక్కడ ఉన్నారు కానీ ముల్లా లేరు. అర్థమైందా? పాస్టర్లు లేరు. ఇట్లా కూడా నిరూపణ అవుతుంది. ఆధ్యాత్మికంగా, భౌగోళికంగా, కట్టడాల ప్రకారంగా, చారిత్రకంగా ఎన్ని విధాలుగా చూసుకున్నా ఈ దేశం సర్వ సమృద్ధిగా, సర్వోన్నతముగా, సర్వ అధికారికముగా ఈ దేశం హిందువులదే. ఈ దేశం హిందువుల యొక్క సార్వభౌమాధికారంతో ఉండేదే.